హార్సిలీ హిల్స్ లో సీఎం జగన్ క్విడ్ ప్రోకో 2 ఎకరాలు దారాదత్తం చేసిన వైనం యాత్ర సినిమా డైరెక్టర్ కు నజరానా. టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ శివాలు. వైకాపాలో కమ్మలకు 0 సీట్లు. సోషల్ ఇంజనీరింగ్ లో బీసీలకు ప్రాధాన్యం. కమ్మ ఓట్లపై క్లియర్ కట్ గా ఉన్న జగన్ తప్పని పరిస్థితుల్లో 2 ఎమ్మెల్సీలకు అవకాశం. పక్కా స్ట్రాటజీతో ఎన్నికలకు వెళుతున్న సీఎం. నరేంద్ర మోడీ లాంటి నేత దేశంలోనే కాదు ప్రపంచంలోనూ అరుదుగా ఉంటారు. 15 ఏళ్లు ప్రజలతో కష్టాల జీవితం, మరో 15 ఏళ్లు బీజేపీ కార్యకర్త, ఇంకో 15 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రి, ఇప్పుడు 10 ఏళ్లు దిగ్విజయంగా ప్రధానమంత్రి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రశంసలు. టీడీపీ 41 ఏళ్ల ప్రస్థానంలో మహా తిరోగమనం. రాజ్యసభలో ఒక్క ఎంపీ కూడా లేని పరిస్థితి. 44 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా చేతిలో 18 మంది మాత్రమే. పోటీకి దూరంగా ఉండాలని బాబు నిర్ణయం. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల వ్యూహకర్త అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రశాంత్ కిషోర్. తన ఐపాక్ టీమ్ తో దేశ రాజకీయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తి అని చెప్పొచ్చు. తన టేకప్ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఆయా పార్టీలను గెలిపించి చూపించాడు. అందుకే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు ఏం మాట్లాడినా రాజకీయ ప్రేమికులు అమితాశక్తి చూపుతారు. ఆయన ఇటీవల నరేంద్ర మోడీ గురించి మాట్లాడిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. మోదీ సత్తా ఏంటో 3 ముక్కల్లో విశదీకరించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అతని జీవితంలో మొదటి 15 ఏళ్లు ప్రజల మధ్య తిరిగి వారి సమస్యలేంటో తెలుసుకున్నాడు. తర్వాతి 15 ఏళ్లు బీజేపీ కార్యకర్తగా పనిచేసి ఒక రాజకీయ సంస్థ పనితీరు, కార్యకలాపాలను, ఎన్నికల సంసిద్ధతను, గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలను క్షుణ్ణంగా ఆ తర్వాతి 15 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రభుత్వ పనితీరు, అధికార యంత్రాంగం, వ్యవహార శైలి అర్థం చేసుకున్నాడు. అందుకే అతను ప్రజల నాడిని తేలిగ్గా పసిగట్టే యుక్తి, వారి హృదయాలను తాకేలా మాట్లాడే శక్తి తన సొత్తుగా చేసుకున్నాడు. తాజాగా 10 ఏళ్లుగా ప్రధానిగా పనిచేస్తున్నాడు. మరో 5 ఏళ్లే కాదు, తాను జీవించినంతకాలం దేశాధినేతగా ఎన్నికవ్వగల సత్తా అతనొక్కడికే సొంతం. ఇలాంటి నేత దేశంలో కాదు ప్రపంచంలోనే మరొకరు ఉండరని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు. 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఏకైక ఎంపీ కనకమెడల రవీంద్ర పదవి కాలం మార్చితో ముగియనుండడంతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 41 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి రాజ్యసభలో టీడీపీ ఎంపీ ఎవరూ లేని పరిస్థితి ఎదురవుతోంది. ఖాళీ అయిన టీడీపీ స్థానాన్ని తిరిగి టీడీపీ గెలుచుకునే పరిస్థితి లేదు. దీంతో ఈసారి ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టకూడదని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా 41 ఏళ్ల క్రితం టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి తొలిసారిగా రాజ్యసభ ఎంపీ లేకుండా పోయింది. 4 రాజ్యసభ ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల లెక్కల ప్రకారం గెలిచే అభ్యర్థికి 44 ఓట్లు రావాలి. ప్రస్తుతం టీడీపీకి 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 23 సీట్లు గెలుచుకున్నప్పటికీ 5 ఎమ్మెల్యేలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీతో జతకట్టారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 వైఎస్ఆర్సీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలను తమ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేసేలా చేయడంతో టీడీపీ తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆమె ఎన్నికల్లో విజయం సాధించి అధికార వైఎస్ఆర్సీపీని కుదిపేసింది. కానీ టీడీపీకి మరో 27 ఓట్లు అవసరం కావడంతో రాజ్యసభలో అదే వ్యూహం పనిచేయలేకపోయింది. ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగకూడదనే కృత నిశ్చయంతో జగన్ ఉన్నట్లు సమాచారం. కమ్మలకు 0 సీట్లు. ఆ ఒక్కడే వైసీపీలో మిగిలిపోయాడు. వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల్లో కంప్లీట్ సోషల్ ఇంజనీరింగ్ ఫాలో అయిపోతూ టికెట్లు ఇస్తున్నారు. కంప్లీట్ బీసీ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల కేటాయింపు చూస్తుంటేనే జగన్ సోషల్ ఇంజనీరింగ్ ఎలా ఉందో క్లియర్ గా తెలుస్తోంది. మొత్తం 25 పార్లమెంటు సీట్లలో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, నర్సరావుపేట, హిందూపురం, అనంతపురం, కర్నూలు సీట్లను బీసీలకే ఇచ్చేశారు. 25 సీట్లలో ఏకంగా 11 ఎంపీ సీట్లు బీసీలకే ఇచ్చారు. మిగిలిన వాటిలో అమలాపురం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు ఎస్సీ సీట్లు, కాపులకు గుంటూరు, కాకినాడ, బందరు సీట్లు ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గం ఈసారి పూర్తిగా వైసీపీకి యాంటీగా ఉంటుందని జగన్ లెక్కలు వేసుకుంటున్నారు. గత ఎన్నికల ముందు నుంచే జగన్ కమ్మ వర్గాన్ని బాగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ 5 ఏళ్లలో కమ్మలకు 2 ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, తలసిల రఘుకు మాత్రమే ఇచ్చారు. ఇక గత ఎన్నికల్లో విశాఖ, విజయవాడ, నర్సరావుపేట పార్లమెంటు సీట్లను జగన్ కమ్మలకు ఇచ్చారు.
విశాఖ నరసరావుపేటలో గెలిచిన వైసీపీ విజయవాడలో ఓడిపోయింది. అయితే ఈసారి జగన్ ఒక్క కమ్మలకు కూడా పార్లమెంటు సీటు ఇవ్వకూడదని ముందే డిసైడ్ అయిపోయారు. అయితే విజయవాడ టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని అనూహ్య పరిణామాలతో వైసీపీలోకి వచ్చారు. దీంతో నానికి ఎంపీ టికెట్ కేటాయించడంతో వైసీపీ నుంచి ఎంపీ టికెట్ దక్కించుకున్న ఏకైక కమ్మనేతగా నాని మిగిలిపోయారు. వాస్తవానికి జగన్ విజయవాడ పార్లమెంటు సీటు కూడా బీసీల్లో గౌడలకు ఇవ్వాలని అనుకున్నారు. నాని వైసీపీలోకి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కేశినేని నానికి సీటు ఇచ్చారు. నాని పార్టీ మారకుండా ఉంటే అసలు వైసీపీ నుంచి పార్లమెంటు సీట్లలో కమ్మలకు ప్రాతినిధ్యమే లేకుండా ఉండేది. ఏదేమైనా కమ్మ ఓటింగ్ ఈసారి తమకు పడదని జగన్ పూర్తిగా డిసైడ్ అయిపోయే సోషల్ ఇంజనీరింగ్ లో వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోంది. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ఆంధ్ర ఊటీ హార్స్లీ హిల్స్ లో భూ సంతర్పణ, పర్యాటక కేంద్రంలో సొంత వారికి నజరానా. ఇదేమి క్విట్ ప్రోకో సీఎం జగన్ రెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ శివాలిత్తారు. 1v1 యాత్ర 2 సినిమా తీసిన దర్శక నిర్మాతకు భారీగా నజరానాగా ఆంధ్ర ఊటీ హార్స్లీ హిల్స్ లో 2 ఎకరాల భూమిని సంతర్పణ చేయడానికి సహించేది లేదని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ హెచ్చరించారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ క్విడ్ ప్రోకోకు తెరలేపాడని విమర్శలు గుప్పించారు. యాత్ర సినిమా దర్శకుడికి లబ్ధి చేకూర్చే విధంగా హార్స్లీ హిల్స్ లో 2 ఎకరాల భూమి కేటాయించడం కేవలం క్విడ్ ప్రోకో అని ఆరోపించారు. పేదల ఊటీగా పేరుగాంచిన హార్స్లీ హిల్స్ లో భూములు ఎవరికి కేటాయించవద్దని ఆదేశాలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భూ సంతర్పణ చేయటం ఏమిటని ప్రశ్నించారు. హార్స్లీ హిల్స్ లో గవర్నర్ వేసవి విడిదిగా ఉందన్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వేసవి విడిది కోసం ఇక్కడికి రావడం ప్రతినిత్యం సందర్శకులతో కిటకిటలాడుతుందని అన్నారు. ఇలాంటి చోటు తన కోసం యాత్రా సినిమా తీసిన వ్యక్తి కోసం 2 ఎకరాల భూమిని కేటాయించడం, అందుకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు సర్వేలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఇక్కడ శాప్ కోసం సుమారు 2 ఎకరాల భూమి కేటాయించి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారని, దీని అభివృద్ధిని విస్మరించి తనకు లబ్ధి చేకూర్చిన వారికి భూములు సంతర్పణ చేయటాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భూముల కేటాయింపు వెంటనే నిలిపివేయాలని, లేని పక్షంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల వారిని కలుపుకొని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. పార్టీలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజల సొత్తు. ప్రజల సొత్తును ఈ విధంగా సంతర్పణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఎవరిచ్చినారు అని చెప్పి మేము అడుగుతున్నాం. గతంలో అనేక సందర్భాల్లో అనేక సార్లు అయినా తప్పులు చేసినా ఇక్కడ హార్స్లీ హిల్స్ లో ఈరోజు చేస్తున్నటువంటి ఈ తప్పిదము ఘోరమైన తప్పిదం. దీన్ని ఇదివరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా క్రీడల షాప్కు క్రీడల అభివృద్ధిని చేసేదానికి దీంట్లో 3 ఎకరాల 74 సెంట్ల భూమిని కేటాయించడం జరిగింది. అందులో 3,60 లక్షలు క్రీడాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ శాంక్షన్ చేసి 1,60 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అటువంటి స్థలాన్ని ఎవడు అప్పసొత్తో దానం చేసినట్లుగా ఈయన సినిమా తీసినందుకు ఇవ్వడం చాలా విచారకరం. హార్స్లీ హిల్స్ అంటే పేదవాని ఊటి. పేదలందరికీ, సామాన్యులు ఎండాకాలంలో సేద తీరేటువంటి ఊటి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోనే 4,000 మీటర్లు సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం, అది చల్లనైనటువంటి ప్రాంతం. అక్కడ స్కూల్ కూడా ఉంది. ప్రజలందరూ బెంగళూరు, చెన్నై ఈ విధంగా వేసవి విడిదికి వస్తారు. గవర్నర్ బంగ్లా కూడా వేసవి విడిది కేంద్రంగా అక్కడ ఉంది. అటువంటి ప్లేస్లో ఇతనికి సంతర్పణ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతున్నాం. దీనిని వెంటనే రద్దు చేసుకోకపోతే మేము వివిధ ప్రతిపక్ష పార్టీలే కాకుండా ప్రజా సంఘాలు, ప్రజల మద్దతుతో ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. ఆర్టీఓ గారు నిన్న స్థల సేకరణ చేశారు. పోయి ఆగమేఘాల మీద సీఎంఓ ఆఫీస్ నుండి ఆర్డర్స్ వచ్చినాయని చెప్పి వెంటనే అక్కడ తహసీల్దార్తో కలిసి స్థల సేకరణకు పూనుకున్నారు. గతంలో ఇదే స్థలాన్ని పర్యాటక శాఖ వెనక్కి తిప్పింది. ఫైలు స్థలం ఇవ్వలేము అని. అక్కడ బిల్డింగ్ సొసైటీకి ఇతరులకు కేటాయిస్తే కూడా ఆర్టీఓ గారు అన్నింటినీ రద్దు చేశారు. స్థలాలను కాపాడారు. ఇంతవరకు కాపాడినటువంటి ఈ స్థలాలని ఇప్పుడు ఈ విధంగా ఇవ్వడం
సమంజసం కాదు. ఒకేసారి 175 సీట్లు అభ్యర్థుల్ని ప్రకటించనున్న చంద్రబాబు. అవును, మీరు విన్నది నిజమే. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు జనసేనతో కలిసి 175 నియోజకవర్గాల అభ్యర్థులను ఒకేసారి ప్రకటించనున్నారనే వార్త తీవ్ర చర్చకు దారితీస్తోంది. అభ్యర్థుల కసరత్తు ముమ్మరం చేస్తోన్న చంద్రబాబు ఇప్పటికే దాదాపు 15 నుండి 20 మందికి టికెట్లు లేవని చెప్పేసినట్టు సమాచారం అందుతోంది. మైలవరం విషయంలో అభ్యర్థి మార్పుపై ఉమకు సంకేతాలిచ్చారని పార్టీలో చర్చ జరుగుతోంది. పెడనలో జాగ్రత్తగా పనిచేసుకోమని కాగిత కృష్ణప్రసాద్కే చెప్పారట చంద్రబాబు. అవనిగడ్డ సీటుపై జనసేనతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని సమాచారం. మొత్తం 175 స్థానాలను ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే యోచనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారట. బీజేపీతో పొత్తు తెరపైకి రావడంతో అభ్యర్థుల అధికారిక ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈలోగా అనధికారికంగా కొందరికి టికెట్ల విషయంలో క్లారిటీ ఇస్తున్నారట చంద్రబాబు. భారతీయ జనతా పార్టీ మదనపల్లె పట్టణ అధ్యక్షుడుగా బర్నేపల్లి రవికుమార్ యాదవ్ ను నియమిస్తూ మంగళవారం రాజంపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా బర్నేపల్లి రవికుమార్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ తన మీద నమ్మకంతో పట్టణ అధ్యక్షుడిగా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. రాబోయే మదనపల్లె అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని, మదనపల్లిలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడతానని స్పష్టం చేశారు. మదనపల్లెకు మంజూరు అయిన కేంద్రీయ విద్యాలయం, మెడికల్ కళాశాలకు కేంద్రం నుంచి నిధులు అధికంగా వచ్చేటట్లు చేసి నిర్మాణాలు త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. మున్సిపాలిటీకి కేంద్ర నిధులు సక్రమంగా వినియోగించడంలో తమ పాత్ర ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని తేల్చి చెప్పారు. అందుకే చాలా మంది బీజేపీలో చేరుతున్నారన్నారు. మోడీ, అమిత్ షా నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తోందని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ కు, రాజంపేట బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణమూర్తి, ఎల్లంపల్లె ప్రశాంత్ కు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా డిఎస్సీ ఉంటుందని నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలంతా టీడీపీ, జనసేన కూటమికి ఓటేసి అధికారంలోకి తీసుకొస్తే ప్రతి ఏటా డిఎస్సీ వేసి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావం యాత్రను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలనను సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే సమయం ఆసన్నమైందని అన్నారు. టీడీపీ పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తే సీఎం జగన్ గంజాయికి కేంద్రంగా చేశారని దుయ్యబట్టారు. 4.5 పాలనలో ఏనాడు గుర్తుకురాని డిఎస్సీ ఎన్నికల ముందే గుర్తుకు రావడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర చైతన్యం గల నేలని, ఎందరో మహానుభావులకు పుట్టినిల్లని పేర్కొన్నారు. 2019 ఎన్నికల కంటే ముందు 23,000 పోస్టులతో డిఎస్సీ ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని వైకాపా హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం 18,000 పోస్టులకు మాత్రమే డిఎస్సీ నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాలు సర్వనాశనమయ్యాయని మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రంలో మరో 10 ఏళ్లు వెనక్కు వెళ్లిందని నారా లోకేష్ అన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహణ. మదనపల్లిలో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం ఉదయం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కలశాలతో నీరు తీసుకొచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో హోమాన్ని నిర్వహించారు. పూర్ణాహుతితో పూజలు ముగించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, ఆలయ కమిటీ చైర్మన్ ఓం ప్రకాష్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కనకనం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.